అలివేణి ఆణిముత్యమా నీ కంట నీటి ముత్యమా. సారు, మేం పేదోళ్ళం సారు. సముద్రం పక్కన పూసల దండలు అమ్ముకునేటోళ్ళం. మా ఒంటికి ఈ కంపు మురికే ఆభరణాల్లో ఉంటాయి. మా వల్ల మీ ఇల్లు పాడైపోవడం నాకిష్టం లేదు సారు. మీరు మమ్మల్ని కాపాడి చాలా సాయం చేశారు, అంతే చాలు. ఈ పూటకి ఈ వరండాలో తలదాచుకుంటాం బాబు. మా బతుకులకి ఇదే ఎక్కువ సారు. మీరెక్కడ పడితే అక్కడ పడుకోవాల్సిన అవసరం లేదు. అవునమ్మా, ఇంత పెద్ద ఇంట్లో నీకు పడుకోవడానికి కాస్త ప్లేస్ లేదా? బయట పడుకోవడం ఎందుకు? నా రూమ్లో పడుకుందురు. వద్దులేమమ్మా, మీకెందుకు ఇబ్బంది? మరి ఎక్కడ పడుకుంటారా? ఇదిగో మా రూమ్ లో అయితే నేను మీ పిన్ని ఉంటాం కదరా. నీ రూమ్ లో కాదులే నాన్న. కొంప తీసి నీ రూమ్ లో ఉంచుకుంటావేంట్రా? రే, అసలే నువ్వు పెళ్లి కావలసినాడు రా. ప్రతిసారి పెళ్లి గొడవ తాకు. నా రూమ్ లో కాదు, ఎవరి రూమ్ లో కాదు. అమ్మ రూమ్ లో పడుకుంటారు. అమ్మ రూమ్ లోనా? అవును, అమ్మ రూమ్ లోనే. ఎందుకంటే ఇప్పటి వరకు మీరందరూ చెప్పిన ఇబ్బందులేవి అమ్మకుండవు కాబట్టి. ఇది కరెక్ట్. దుర్గా, దుర్గా, బాబు గారు, వీళ్ళు రాత్రికి అమ్మ రూమ్ లోనే ఉంటారు. వీళ్ళకి అమ్మ రూమ్ చూపించు. అలాగే బాబు గారు, రండమ్మా. సారు, అది కాదు సారు, మేమిక్కడే. ఇప్పటికే అలిసిపోయి ఉంటారు. వెళ్ళి విశ్రాంతి తీసుకోండి. పర్లేదు, వెళ్ళండి. జనకుని జనుమం ధన్యము చాలా, కాకల కార్యం జరిపించేలా శ్రీమహాలక్ష్మి వెలసెను మరలా. జగదధరణం జనానందకరణం జానకి జననం. నీ మనసు బంగారం లాంటిది నాన్న. ఎవరో ముక్కు మొహం తెలియని వాళ్ల విషయంలోనే ఇలా ఉంటున్నావంటే పెళ్లి చేసుకునే అమ్మాయిని ఇంకెంత బాగా చూసుకుంటావో. అమ్మా, ఈ నీసువాసన వాళ్ళని బావ ఏకంగా అత్తయ్య రూంలోనే పడుకోమంటున్నాడు. దుర్గ దగ్గర పడుకోమని చెప్పుండొచ్చు కదా. కాపాడి కార్లో ఎక్కించుకొని తీసుకొచ్చినాడు. పని మనిషి పక్కన ఎలా ఉంచుతాడే? ఆ చేపల వాసన సువాసనలా ఉన్నట్టుంది మీ బావకి. ఇది చాలా డేంజరస్ మెడిసిన్. ఈ మందుతో నీ చేతులు కాళ్ళు కదపలేవు.
ఏంటి ఏదో పెద్ద ప్రమాదం జరగబోతున్నట్టు తలుపులు బద్దలు కొడుతున్నావు? నీకిదొక్కటే పని, నాకు ఇల్లంతా పని. సరే, వచ్చిన పనేంటో చెప్పు. ఇంటికి గెస్ట్లు వచ్చారు, వాళ్ళు ఇక్కడే పడుకుంటారు. ఇక్కడెలా పడుకుంటారు? ఇది పేషెంట్ ఉండే రూమ్ అనుకున్నారా, సత్రం అనుకున్నారా? ఏమో నాకు అవన్నీ తెలీదు. చిన్నబాబు గారు చెప్పమన్నారో చెప్పాను. వాళ్ళకి రూమ్ చూపించమన్నారు, చూపిస్తున్నాను. అది నా డ్యూటీ. నీకేదైనా డౌట్ ఉంటే చిన్నబాబు గారిని పిలవనా? అవసరం లేదు, లోపలికి రమ్మని చెప్పు. రండమ్మా. ఈ రూమ్లోనే బాబుగారు ఉండమన్నారు. లోపలికి వెళ్ళండి. అట్నే అక్క, పదక్క. ఎక్కడి నుంచి వస్తున్నారు? మీ పేర్లేంటి? మీ దగ్గర వాసన ఏంటి? ఎక్కడుంటారు? సముద్రం పక్కన. ఇక్కడ సముద్రం ఎక్కడుంది? సముద్రం పక్కన అని చెప్పాను గాని ఈ ఊళ్ళో అని చెప్పలేదు కదా. అబ్బో, పెద్ద పొగరబోతులా ఉందే. ఈ వాసనకి నేను ఇక్కడ ఉండలేను. సరిగ్గా టైంకి వచ్చి తగలబడ్డారు. ఎదిగో, తలుపు తీసి పడుకోండి. రాత్రికి అవసరమైతే అమ్మగారిని చూసుకోవాలి. అలాగే. ఏందయ్యుళ్ళు వాసన వాసన అంటారా? ఇందాక ఆవిడ కూడా అంతే. మట్టి వాసన, చెమట వాసన కూడా ఎంత సిరాగ్గా ఉంటదా అని. అలా ఎందుకు అనుకోవాలక్క? ఈ రాత్రి 4 గడియలు గడిస్తే మనం వెళ్ళిపోతాం. మనకెందుకు చెప్పు? అవునులే, పొద్దున్నుంచి పడరాని పాటలు పడుతున్నాం. పద, కాసేపు ఇక్కడే ఎక్కడో ఉందో. ఏదో జరుగుతుంది. ఏం జరుగుతుందో అర్థం కావట్లేదు. ఏం జరుగుతుందో అర్థం కావట్లేదు. సిను, అన్నిసార్లు కాల్ చేస్తే లిఫ్ట్ చేయవేంట్రా? నేను ఇక్కడ ఎంత టెన్షన్ పడుతున్నా తెలుసా నీకు? టెన్షనా? ఎందుకురా? ఓ మై గాడ్, నాకింకా షివరింగ్ ఆగట్లేదు. ఫస్ట్ ఏమైందో చెప్పు బ్రో. దట్ లాస్ట్ పార్టీ వి హ్యాడ్, నీకు గుర్తుందా? గుర్తుంది. ఆ రోజు ఏం జరిగింది? ఏం జరిగింది? మనం పార్టీ ఎంజాయ్ చేస్తుంటే సచ్ చెక్ ఎవ్రీథింగ్. ఎవరిని వదలొద్దు. హలో, పర్మిషన్ ఉంది, పార్టీ చేసుకుంటున్నాం. వాట్ ఈస్ యువర్ ప్రాబ్లం? నాకు మీతో ప్రాబ్లం లేదు, మీరు తీసుకునే వాటితోనే ప్రాబ్లం. దీంతోనా? దీంతో మీకు ప్రాబ్లమా? లైసెన్స్ తీసుకునే తాగుతున్నాను సార్, ఇక మీరు వెళ్ళండి. నా ప్రాబ్లం దీంతో కాదు, వేరే వాటితో. వాటిని మత్తు పదార్థాలంటారు. అవి దొరక్కపోతే నాకు ఎటువంటి ప్రాబ్లం లేదు. యూ కెన్ కంటిన్యూ యువర్ పార్టీ. దొరికితేనే మీకు ప్రాబ్లం. సార్, మొత్తం సెర్చ్ చేశాం సార్. ఆల్కహాల్ తప్ప ఇంకేం దొరకలేదు సార్. అలా వెతికితే ఎందుకు దొరుకుతుంది?
రాయ్ చెప్తావా లేదా చెప్పు. సార్ నేనెవరో తెలుసా? మా డాడీ ఎవరో తెలుసు కదా. మిడ్ నైట్ అయింది కదా, మీ డాడీ పడుకొని ఉంటాడు. నేను కాల్ చేస్తే ఒక్కరింకే లిఫ్ట్ చేస్తాడు. చెయ్యి. హలో డాడ్, ఇక్కడ మేము ప్రైవేట్ పార్టీ చేసుకుంటుంటే సిఐ వచ్చి డిస్టర్బ్ చేస్తున్నాడు. ఫోన్ అతనికి ఇవ్వు. ఓకే డాడ్, ఇదిగో మా డాడ్ మాట్లాడు. హలో సార్, చెప్పండి. నీకెంత ధైర్యం ఉంటే నా కొడుకునే పట్టుకుంటావు? ముందు అక్కడి నుంచి మర్యాదగా బయటికి వెళ్ళావు. బయటికా సార్? వెళ్తా. నాన్న సీను, ఏమైంది? ఏమైంది? సార్ కంగారు పడకండి, ఇప్పుడు షూట్ చేసింది మందు బాటిల్ని మాత్రమే. ఇంకా ఎక్కువ చేస్తే మీ అబ్బాయి తల పుచ్చకాయ పేలినట్టు పేలిపోతుంది. వాడినే చేయకో. ఇప్పుడేం చెయ్యను సార్, స్టేషన్కి తీసుకెళ్ళి రేపు నార్కోటిక్స్ టెస్ట్ చేయిస్తాను. కానిస్టేబుల్స్ అందరినీ స్టేషన్కి తీసుకురండి. ఎలా దొరకరో నేను చూస్తా. గో. ఎందుకు గుర్తులేదు? బాగా గుర్తుంది. అందుకే వాడిని ట్రాన్స్ఫర్ చేయించాను. అందుకే వాడు మన మీద పగబట్టినట్టున్నాడు. ఏయ్, వాడు మన మీద పగ పెంచుకుని ఏం చేయగలడు? వాడికి ఏదో లీడ్ దొరికినట్టుంది, అందుకే ఆ అమ్మాయి వెంట పడుతున్నాడు. అమ్మాయా? అవును, ఆ అమ్మాయి ఎవరో కాదు, ఆ రోజు రాత్రి మనం బీచ్లో ఎంజాయ్ చేసిన స్మాల్ ఫిష్. హలో 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 సీను. ఆ అమ్మాయిని వాడెందుకు ఫాలో అవుతున్నాడు? ఏమో, ఒకవేళ వాడికి ఆ రోజు జరిగింది పూర్తిగా తెలిస్తే, ఇన్వెస్టిగేట్ చేస్తే, విషయాలు బయటపడితే మనందరం కొలాప్స్ అయిపోతాం. నా నా రాజకీయ జీవితం మొగ్గలోనే వాడిపోతుంది. జరగకూడదు, అలా ఎప్పటికీ జరగకూడదు. నేను చూసుకుంటా. నువ్వు వాడు ఎక్కడైనా కనిపిస్తే అబ్జర్వ్ చేస్తూ ఉండు. అంతేకాదు, అందరం కట్టకట్టుకొని జీవితం జైల్లో గడపాల్సి వస్తుంది. సిఐ ఆ అమ్మాయి వెనక ఎందుకు ఫాలో అవుతున్నాడు?
ఏమైందమ్మా? ఉన్నట్టుండి ఇలా చేతులు కాళ్ళు కొట్టేసుకుంటున్నారేటి? అక్క అక్క చూడక్క, ఏమైంది చూడ. ఏంటైనాదో అర్థం కావట్లేదే. ముందు కాలు రుద్దు, కాలు రుద్దుదాం. అమ్మగారు, అమ్మగారు, అమ్మా సర్దుకున్నట్టుందే. అవునక్క. అవును, ఉన్నట్టుండి ఈవిడికి ఏమై ఉంటుందే? ఏమో అక్క, నాకు కూడా అదే అర్థం కావడం లేదు. ఏదో అలికిడైంది. లేచి చూస్తే అమ్మగారు ఇలా చేతులు కాళ్ళు జాడిస్తున్నారు. ఎవరినైనా పిలుద్దామా అక్క? ఎందుకు లేవే, ఇప్పుడు సర్దుకున్నది కదా, మళ్ళీ లేనిపోని అనుమానాలు వస్తాయి. అలాగని వదిలేలేం కదక్కా. హే అలివేల్, అక్క అక్క తలుపు తెరుచుకోవట్లేదు. ఎవరు బయట నుంచి గడిపెట్టినట్టున్నారు. ఏటంటున్నావే? ఉండు. అవునే, తలుపు తెరుచుకోవట్లేదు. ఏటైందంటావు? అదే అక్క, నాకు అర్థం కావట్లేదు. నాకేదో కీడు శంకెత్తుంది. కీడు లేదు, శంక లేదు. ఈ పెద్దోళ్ళ ఇళ్లలో ఏవేవో జరుగుతూనే ఉంటాయి. మనకెందుకు కానీ పోయి పడుకుందాం పద. పొద్దున్న ఆలే తెస్తారు. పద చిన్నదా నాన్న. చూడక్క, ఎవరో లోపలికొచ్చి బయటకు వెళ్ళినట్టున్నారు. అందుకే బయట తలుపు గడియ కూడా పెట్టినట్టున్నారు. ఆ అచ్చులు చూడక్క, ఎవరో లోపలికొచ్చి బయటకు వెళ్ళినట్టున్నారు. అందుకే బయట తలుపు కూడా గడియ పెట్టారు. అవునవునే, ఇదేదో పెద్ద గందరగోళంలా ఉంది. అయినా ఇదంతా మనకెందుకు చెప్పు? అలా కాదక్క, అసలు ఇక్కడికి ఎవరు వస్తారు? ఆ నర్సమ్మ తలుపు తీసి పెట్టమంది కదా. అవునవునే, ఆ నర్సమ్మే అయ్యుండొచ్చు. దుర్గా బాబు గారు, పైన ఉన్న అమ్మాయిలు అదే నిన్న రాత్రి వచ్చిన వాళ్ళు కూడా కాఫీ టీ తాగుతారేమో కనుక్కొనివ్వు. వాళ్ళు ఎప్పుడో వెళ్ళిపోయారు బాబుగారు. మీరేం కంగారు పడకండి సార్, బ్యాగులన్నీ చెక్ చేశాను, వాళ్ళు ఏం తీసుకెళ్ళలేదు. వాట్? బ్యాగులు చెక్ చేసావా? నీకు అసలు సెన్స్ ఉందా? వాళ్ళు ఏమన్నా దొంగలు అనుకున్నావా? పెద్ద బాబు గారు చెప్తేనే చేశాను సార్. చెప్పకుండా ఎలా వెళ్ళిపోతారు?